నమస్తే. నా పేరు శేఖర్, వారసుగూడ ఆటో డ్రైవర్. నేను ఎట్లుంది మరి పరిస్థితి ఆటో వాళ్ళ 4 తారీఖు నాడు చాలా పెద్ద భారీ ఎత్తున మేము ధర్నా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మాకు మీటర్ ఫేర్ పెంచాలి. మీటర్ ఫేర్ పెంచలేదంటే 2 రోజులు పడవచ్చు, 3 రోజులు పడవచ్చు, 4 రోజులు పడవచ్చు. ఎక్కడ ఎవరికి ఆటో నడవనీయం, ఆటో తిరగనీయం. మాకు రేవంత్ రెడ్డికి మేము కోరుకునేది ఒకటే, ఒక్క మీటర్ ఫేర్ పెంచితే చాలు. మాకు 14 సంవత్సరం నుంచి మీటర్ ఫేర్ పెరుగుతలేదు. నీకు తెలుస్తలేదా? అన్ని రకాలుగా రేట్లు పెరిగినాయి. పెట్రోల్, డీజిల్ అన్నీ పెరిగింది. మళ్ళీ మా ఆటోల గురించి పట్టించుకోవాలి కదా. ఎందుకు పట్టించుకుంటలేవు? ఆటోలు కనబడతలేరు. అంటే ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఏం ప్రజాపాలన అన్న? ఉల్టా మనుషులంతా ఖరాబ్ చేస్తుండు. ప్రజల పాలన ఎక్కడుంది? ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. ఉల్టా ఖరాబ్ చేసే పాలన తప్ప ఏ పాలన లేదు రేవంత్ రెడ్డి. పథకాలు అందట్లేవా? ఏ పథకం చేసిండన్న? ఆడోళ్ళకి బస్సు ఎక్కించేది ఒక పథకం అన్న? వాళ్ళే ఎక్కుతారన్న పోయి. ఆడోళ్ళకి బస్సు ఎక్కించే పథకం ఒక్కటి తప్ప వేరే ఏ పథకం కూడా క్లియర్ కాలే. ఏంది మరి ఆటో వాళ్ళకి 12,000 కూడా అన్నాడుగా? 12,000 కాదు, ఇప్పటిదాకా 12 రూపాయలు ఇవ్వలేదన్న. ఎట్లుంటది మరి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి హైదరాబాద్ లో. ఎట్లుంటది మరి? ఎవరికి ఫేర్ పెంచిరు అనుకోండి, ఆటో డ్రైవర్స్ అందరు సపోర్ట్ చేస్తారన్న. లేకుంటే ఆటో డ్రైవర్స్ కానీ ఇక మొగోళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయరు ఆయన రేవంత్ రెడ్డి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గవర్నమెంట్ సూపర్ గవర్నమెంట్ అన్న. ఎవ్వరు కూడా పేరు పెట్టరు దానికి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మంచి గవర్నమెంటే. మనకి ఏంటంటే మన మీటర్ ఫేర్ పెంచలేడు. ఎన్నిసార్లు ధర్నా చేసి ఎంతో మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. మీటర్ ఫేర్ పెంచితే ఏమైంది? కస్టమర్ ఇయ్యానికి రెడీగా ఉన్నారు. ఆయనది ఏం పోతుంది చెప్పండి? అట్లా ఎట్లుంటుంది మరి రాబోయే రోజులలో? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో అయితే కాంగ్రెస్కి మీ ఆటో వాళ్ళకి సంబంధించి ఎదురు దెబ్బ పడుతుంది అంటున్నారు కాబట్టి, సో మరి ఇటు బీఆర్ఎస్ కాబట్టి బీజేపీ ఉంది నెక్స్ట్ ఆల్టర్నేటివ్. సో ఎవరికి సపోర్ట్ చేస్తారు? మాకు మీటర్ ఫేర్ పెంచితే సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్కి, లేకుంటే కష్టం. ఇక నెక్స్ట్ బీజేపీ గవర్నమెంటే. బీజేపీ 100% ఉంటుంది. ఉంటుంది అన్న. ఇప్పుడు మొత్తం టార్గెట్ అంతా అందరిది డైరెక్షన్ ఉంటే బాగుంటుంది. ముందు బండి సంజయ్ ఉండే, ఇప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది? అట్లా అంటున్నారా? బండి సంజయ్ బెటర్ అన్న. బాగా కొట్లాడాలి చేయాలంటే బండి సంజయ్ బెటర్. బండి సంజయ్ బెటర్.